మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మన దేవునికి ఈ యొక్క ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన పాఠంలో మనము క్రీస్తు ప్రభు యొక్క నరావతారము లేక శరీర ధారణ అనే అంశమును మనము ధ్యానిస్తూ ఆ అంశంలో భాగముగా అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. అందులో మనము పాఠము యొక్క ముగింపులో ఇద్దరు సువార్తికులు, అందులో మొదటి సువార్తికుడైన మత్తయి గారి యొక్క సాక్ష్యాన్ని గూర్చి మనము నేర్చుకున్నాము. అలాగే ఈరోజు మనము లూకా గారి యొక్క సాక్ష్యాన్ని మనము ధ్యానిద్దాం. లూకా గారు మత్తయి గారి కంటే విశేషమైన విశ్లేషణ ఆయన చేశారు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు మరి ఎక్కువగా లూకా గారి ద్వారా బయలుపరిచారు. ఎందుకంటే ఆయన శ్రోతలు లేక గ్రహీతలు ఎవరంటే అన్యులు, ప్రాముఖ్యంగా గ్రీకులను ఉద్దేశించి ఆయన రాశారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వ నిరూపణ జరిగించుటకు ఎక్కువ విషయాలను ఆయన ప్రస్తావించవలసిన అవసరత ఏర్పడింది. అందును బట్టి ఆయన ఎక్కువ విషయములను ప్రస్తావిస్తూ అనేక సంగతులను ఆ యొక్క సంఘటనకు గొప్ప రుజువుగా ఆయన తన రచనలో రాయటం అనేది జరిగింది. సంగతు మనము దాని వెంట ఒకటి క్షుణ్ణముగా ధ్యానిద్దాం. అనేక గొప్ప సంగతులను ఆయన లూకా గారు ఇచ్చిన సాక్ష్యం. లూకా గారి యొక్క సాక్ష్యాన్ని మనం 1వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. అంటే ఈ 1వ అధ్యాయము చాలా పెద్ద అధ్యాయము అయినా సరే అందులో ఎన్నో సంగతులు మనకి పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని ఇక్కడ చెప్పడం జరిగింది. కింద వచనం కూడా చదువుకుందాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఇక్కడ జకరియాకు అలాగే తన కుమారుడు క్రీస్తు అయిన దేవుని కుమారునికి మార్గదర్శకుడిగా, అంటే ముందుగా వచ్చే ఒక మార్గదర్శిగా, ఒక గైడ్గా ఉంటాడని చెప్పబడింది. చెప్పబడిన ఈ ఈ యొక్క వచనాలు ఒకసారి మనం మరలా చదువుకుంటే ఇక్కడ
14 వచనంలో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. జాగ్రత్తగా ఈ అధ్యాయం అంతా మనము ఒకే వ్యక్తిని బయలుపరుస్తున్నట్టుగా మనం గ్రహించాలి. అంటే ఇందులో ప్రధానమైన వ్యక్తి దేవుడు. ఆయన్ని ఉద్దేశించి జకరియా, దేవదూత, ఎలిజబెత్, మరియమ్మ వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. ఒకే వ్యక్తిని ఉద్దేశించి. ఆ వ్యక్తి ఎవరు? వారి సంభాషణలో ఎవరిని గూర్చి వారు మాట్లాడారు అనే సంగతులు మనం ఆలోచిస్తే 14 వచనంలో అతడు ప్రభువు దృష్టికి అన్నాడు. ఎవరి ప్రభువు? ఈ విషయాన్ని మీరు గుర్తించండి. అంటే ఇశ్రాయేలీయులు ఇంతవరకు ఆరాధిస్తూ ప్రభువుగా చెప్పబడిన, దైవత్వంలో ఉన్న మొదటి వ్యక్తిగా చెప్పబడిన యెహోవా దేవుని వారు ప్రభువు అంటున్నారా? లేక ఇంకెవరినైనా ప్రభువు అంటున్నారా? అనేది మనం స్వయంగా ఎవరంతట వారు స్వీయ పరిజ్ఞానంతో ఆలోచించవలసిన విషయం ఉంది. సరే, ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. 16 వచనంలో ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఇక్కడ ఎవరు ప్రభువైన వారి దేవుడు ఎవరు? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రభువు దృష్టికి గొప్పవాడై ఎవరి ప్రభువు? 16 వచనంలో చెప్పబడుతున్న ప్రభువైన వారి దేవుడు ఎవరు? అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి, ఆయన దైవత్వాన్ని గూర్చి ఇక్కడ దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు అన్న సంగతి ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ అధ్యాయం పూర్తయ్యేలోపు మీకు అర్థమవుతుంది. ఈ ప్రభువు ఎవరు? పాత నిబంధనలో ఉన్న ప్రభువా? పుట్టబోయే శిశువుని ప్రభువా అని వీరు సంబోధిస్తున్నారా? అనేది మనం ఈ అధ్యాయం ముగించేలోపు ఒక సంపూర్ణమైన ముగింపు లేక స్పష్టతను మనం తెలుసుకుంటాం. తరువాత విషయాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ తరువాత విషయంలో తర్వాత పాయింట్ మనము మరియకు ఒక ప్రకటన, అంటే మరియకు ఇచ్చిన సమాచారాన్ని చూద్దాం. మరియకి ఇచ్చిన సమాచారాన్ని మనం చూస్తే 30వ వచనం నుండి చదువుకుందాం. 1వ అధ్యాయం 30వ వచనం నుండి దేవదూత మరియమ్మకి ఇచ్చిన సమాచారాన్ని చూస్తే, దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇక్కడ దేవుడు అని ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట చెప్పబడిన జకరియాకు చెప్పబడిన ప్రభువు, అలాగే అలాగే ఆ యొక్క 17వ వచనంలో చెప్పబడిన మాట, ఈ 17వ వచనం చెప్పబడిన మాట కూడా అంటే ప్రభువైన వారి దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అలాగే మరియమ్మతో చెప్తున్న మాట ఈ 30వ వచనంలో మనకి స్పష్టంగా చెప్పబడతా ఉంది. దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నాడు. 31వ వచనం, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యేసు అనగా రక్షకుడు. నేను గత పాఠంలో రక్షకుడు అని ఇంతవరకు ఇశ్రాయేలీయులు ఎవరిని పిలిచారో ఆ యొక్క వ్యక్తికి సమానమైన వ్యక్తిగా ఇప్పుడు పుట్టబోయే బిడ్డను గూర్చి రక్షకుడు అని సంబోధించడాన్ని మనం గత పాఠంలోనే జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించితే, ఇక్కడ వివాహము కాకముందే ఒక స్త్రీ గర్భవతి అవుట అనేది ధర్మశాస్త్ర విరుద్ధమైన సంఘటన. అది దేవుని దృష్టికి చెడ్డది. కాబట్టి మరియ గర్భవతి అవుతుంది అంటే మనుషుని చేత కాక పరిశుద్ధాత్మ చేత గర్భాన్ని దాల్చింది. అందుచేత దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, ఆమెతో ఉన్నాడు. ఒకవేళ మనుషుని చేత గర్భం దాల్చి ఉంటే దేవుడు చెడ్డవారిని ఆశీర్వదించి దేవుడు అయ్యేవాడు కాదు. అంటే
మరియ యొక్క అంటే శరీరధారిగా జన్మించటంలో మరియకు జన్మించుట అనే సత్యాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాము. ఒకవేళ మరియకు జన్మించుట అనేది అది వ్యభిచారం వలన అయితే దేవుడు ఆమెను నీవు ఆశీర్వదించబడినవాడు అని చెప్పడు. ఆమె ఆశీర్వదించబడినదిగా దేవుని చేత చెప్పబడుతుంది. అంటే దూత చేత ఆ సంగతి తెలియచేయబడుతుంది. అంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని దాల్చింది. పరిశుద్ధాత్ముడు ఆమె గర్భములో పుట్టబోయే శిశువును ప్రవేశపెడుతున్నాడు అనే సంగతి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆహ్, ఎలిజబెతు ఒక కీర్తన పాడింది. చూడండి, ఎలిజబెత్ యొక్క కీర్తన మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 42వ వచనం నుండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనం నుండి, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఎవరెవరికి ఈ సంభాషణ జరుగుతుందంటే, తన యొద్దకు వచ్చిన మరియమ్మతో ఎలిజబెతు మాట్లాడుతున్న మాటలు. ఎలిజబెతు మాట్లాడుతూ అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడుతుంది. అలాగే నా ప్రభువు తల్లి అంటే ఇక్కడ చూడండి, ఎలిజబెతు గర్భంలో ఉన్న శిశువుని ఏమంటుంది? నా ప్రభువు అంటుంది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక పుట్టబోయే బిడ్డ ఎవరో అన్న సంగతి ఎవరికి అర్థమైంది? జకర్యాకి అర్థమైంది. ఎలిజబెత్‌కి అర్థమైంది. మరియమ్మకు కూడా అర్థమైంది. అర్థం కానిది ఎవరికంటే, ఈరోజు చాలా మంది క్రైస్తవులకు అర్థం కాల. ఆయన్ని ఒక మానవుడిగా, ఈ లోకంలో అనేక మానవులు పుట్టినట్టుగా ఆయన పుట్టుకను కూడా తీసుకుంటున్నారు. ఆయన పుట్టుక వెనకాల ఉన్న దైవ సంకల్పాన్ని, ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూడకుండా కేవలము ఒక ఒక గొప్పింటి పిల్లవాడో, లేక ఒక గొప్ప ఆహ్, పిల్లవాడు పుడితే, ఆ పిల్లవాడిని ఎలాగా హైలైట్ చేస్తారో, ఆ పిల్లవాడికి ఏ విధంగా ఆ పిల్లవాడి పుట్టినరోజు ఏ విధంగా హైలైట్ చేస్తారో, అలాగ చేస్తున్నారు. అంటే కేవలము యేసుక్రీస్తు వారిని ఒక మనిషిగా, ఒక మానవుడుగా, మానవ కుమారుడిగా మాత్రమే చూస్తున్నారు కానీ, ఆయనలో ఉన్న దైవత్వాన్ని పక్కన పెట్టేశారు. చాలా విచారకరమైన పరిస్థితి. 2000 సంవత్సరాల క్రితమే బిడ్డ పుట్టకముందే బిడ్డ ఎవరు అన్న సంగతి జకరియా తెలుసుకున్నాడు. ఎలిజబెత్ తెలుసుకుంది. అలాగే మరియమ్మ తెలుసుకుంది. యోసేపు తెలుసుకున్నాడు. జ్ఞానులు తెలుసుకున్నారు. అలాగే గొర్రెల కాపరులు తెలుసుకున్నారు. ఇంతమంది యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్నారు. కానీ 4 సువార్తల ద్వారా ఆయన్ని గూర్చిన సంగతులు చదువుతున్న మనం ఎరగకపోవటం ఎంత బాధాకరమో, ఎంత శోచనీయమో ఆలోచించండి. కనుక నేటి క్రీస్తు ప్రభు యొక్క నరావతారం యొక్క విశేషత్వం ఆ గొప్పతనం అనేది మనం దృష్టించాలని మరొకసారి వాక్యం వింటున్న మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క ఎలిజబెత్ కీర్తనలో ఆమె ఫోకస్ అంతా దగ్గరకొచ్చిన మరియ మీద కాదు. అంటే మరియను స్తుతిస్తుందా? మరియను పొగుడుతుందా? కాదు, మరియను పొగడటం లేదు ఆమె. మరియతో మాట్లాడుతూనే మరియ గర్భంలో ఉన్న ప్రభువుని స్తుతిస్తుంది. ప్రభువుని ఘనపరుస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి.
తరువాత పాయింట్‌కి మనం వెళ్దాం. తర్వాత పాయింట్‌కెళ్తే ఆమె స్తుతించడం అయిపోయిన తర్వాత, ఆమె కీర్తన అయిపోయిన తర్వాత, పాడటం అయిపోయిన తర్వాత మరియమ్మ పాడుతుంది. ఏమని పాడుతుంది? 46 వచనం నుండి 55 వచనం వరకు చదువుకుందాం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచున్నది. ఎవరిక్కడ? ఈ ప్రభు ఎవరు ఆలోచించండి. నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. అంటే జకరియా ఎవరిని ప్రభువని నమ్మాడో, మరియమ్మ ఎవరిని ఎలిజబెత్ ఎవరిని ప్రభు అని నమ్మిందో, యోసేపు ఎవరిని ప్రభు అని నమ్మాడో, వీళ్ళందరి మాటల్లో ప్రభువు, ప్రభు అని ఎవరిని గూర్చి వారు మాట్లాడారో, ఆ ప్రభువును గూర్చి మాట్లాడుతూ, తన గర్భంలో ఉన్నది ఒక శిశువు కాదు. అసలు ఈ అధ్యాయం మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ, వారి మాటల్లో ఒక సాధారణ బిడ్డను ఉద్దేశించినట్లు గాని, ఒక సాధారణ శిశువును ఉద్దేశించినట్లు గాని, వారు మాట్లాడిన ప్రతి మాటలో ఎక్కడైనా సరే ధ్వనించిందేమో మనం ఆలోచించాలి. అంటే పుట్టబోయే బిడ్డ పట్ల, బిడ్డ పుట్టకముందే వారికున్న అవగాహన ఎంత గొప్పది ఆలోచించితే, ఇక్కడ ఆమె మాటలు మనం ఆలోచిద్దాం. మరలా చదువుకుందాం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇక్కడ ఎవరు ప్రభువు? ఎవరు రక్షకుడు? ఎవరు దేవుడు? తన గర్భంలో ఉన్న బిడ్డను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఉంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఎవరీ సర్వశక్తిమంతుడు? తన గర్భంలో ఉన్న శిశువు. గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడత్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఈ వచనాలన్నీ మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ వచనాల్లో ఆయన, ఆయన, ఆయన అని ఎవరిని గూర్చి మరియమ్మ పాడుతుంది, స్తుతిస్తుంది, కీర్తిస్తుంది. ఎవరిని సర్వశక్తిమంతుడు అంటుంది. ఎవరి యందు నా ఆత్మ ఎ ఆనందించాలని చెప్తుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించితే గర్భంలో ఉన్న శిశువుని జకరియా, అలాగే ఎలిజబెతు, అలాగే మరియమ్మ వారందరూ కూడా స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, పాడుతున్నారు. అంటే పుట్టబోయే బిడ్డ పట్ల వారికున్న అవగాహన ఎంత గొప్పది. ఈ అవగాహన ఈరోజు మనం కలిగున్నామా? ఆలోచించండి. తర్వాత మనము జకరియా యొక్క ప్రవచనాన్ని అంటే, ప్రవచనం అంటే జరగబోయే దాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. మరలా జకరియా దగ్గరకొద్దాం. 76 వచనానికి మనం వెళ్దాం. 76, 77 వచనాలు. 76, 77 వచనాలు మనం చూస్తే, పరిశుద్ధముగాను, నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. నీకు అర్థమైందా? మొదట నుండి ప్రభువు అని మనం ఎక్కడ ప్రారంభించామో అక్కడ నుండి కిందకి చదువుకుంటూ వస్తే ముగింపులో చెప్తున్నాడు. ప్రభువుకు ముందుగా ఏ ప్రభువు ఇక్కడ ముందుగా నడిచేది?
ఇక్కడ "ఓ శిశువా" అని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? తనకు పుట్టబోయే బిడ్డ గురించి. యోహాను గారిని గురించి మాట్లాడుతూ, "నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడతావు." ఇంతకీ సర్వోన్నతుడెవరు? ఎన్ని సార్లు సర్వోన్నతుడు, దేవుడు, ప్రభువు అన్న అనే పదప్రయోగాలు మనకొచ్చాయి అంటే, వీటన్నిటి యొక్క ముగింపేమిటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. కనుక అలాగే ఆయన అంటున్నాడు, ఆయన మార్గములను అంటే ఎవరి మార్గములను? సర్వోన్నతుని యొక్క మార్గములను నీవు సిద్ధపరచుటకై ప్రభువుకు ముందుగా నడుతువు. అంటే ఆయనకంటే ముందుగా నువ్వొస్తావు. ఆయన మార్గాన్ని నువ్వు సరళం చేస్తావు. ఆయనకు ముందుగా నడుస్తావు. కాబట్టి ఆయన మార్గాలను సిద్ధపరచుటకై నువ్వొస్తావు అని పుట్టబోయే తన బిడ్డను గూర్చి ఆయన మాట్లాడిన మాటలు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇది ఎంత అద్భుతంగా మనకు చూడగలమో మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక అంటే ఈ యొక్క అధ్యాయంలో యోహాను గారు పుట్టాడు. ఆ పుట్టిన ఆ బిడ్డకు పేరు పెట్టి, ఆ పేరు పెట్టిన తర్వాత ఆ బిడ్డను ఎత్తుకొని మాట్లాడుతున్న మాటలు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారిని తన చేతుల్లోకి తీసుకొని, ఆ యోహాను గారు ఎవరికి ప్రవక్తగా ఉంటాడు, ఎవరికి ముందుగా వెళ్తాడు, ఎవరి మార్గాన్ని సిద్ధపరుస్తాడు, ఆ సిద్ధపరచే ఆ సంగతులను జ్ఞాపకం చేస్తూ, తన చేతుల్లో ఉన్న శిశువును ఎత్తుకొని, "ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు" అని చెప్పటం ఎంత ఆశ్చర్యం! వీరందరూ ఏం గ్రహించారు యేసుప్రభు వారిని గూర్చి? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కనుక ఆయన అంటే భవిష్యత్తులో తన బిడ్డ అనగా యోహాను గారు ఏమవుతాడో, ఆయన గూర్చి మాట్లాడుతూ వారిద్దరికి ఉన్న సంబంధాన్ని అంటే యోహాను గారికి, ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్న సంబంధాన్ని గూర్చి మాట్లాడుతూ, "నీవు సర్వోన్నతుని ప్రవక్తను అనబడతావు." ఇది ఎంత అద్భుతమైన విషయం. నీవు ప్రభువుకు ముందుగా నడుస్తావు. కనుక ప్రారంభం నుండి మనము ఎవరిని ఈ ఒకటో అధ్యాయం ప్రభు అంటుంది, దేవుడు అంటుంది, సర్వోన్నతుడు అంటుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. తరువాత పాయింట్ మనం చూసినట్లయితే ఆహ్, గొర్రెల కాపరుల యొక్క అనుభవాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెల కాపరుల యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆహ్, చాలా అద్భుతమైన విశ్లేషణ వారి విషయంలో కూడా మనకి కనపడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 8దో వచనం నుండి మనం చదువుకుందాం. 8దో వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా సందర్భం కాకపోయినా విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇక్కడ చాలామంది మంటను కాచుకుంటున్నారు అని అనుకున్నారు. కానీ మంటను కాదండి మందను. మంద అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే అది వారి యొక్క గొర్రెల మంద. ఇంగ్లీష్‌లో దేర్ ఫ్లాక్ బై నైట్ అని ఉంటది. అంటే ఫ్లాక్ అంటే గొర్రెల మంద. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజల ప్రజలందరికిని కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించాలి. సంభాషణ ఎవరి గూర్చి? పుట్టిన శిశువును గూర్చి. 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట మీరు చూచిదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, అంటే దూతను దూత యొక్క మాటలను రూఢిపరుస్తూ పరలోక సైన్య సమూహము వారు స్తుతించారు. ఎవరిని స్తుతిస్తూ ఉన్నారు? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు. అంటే ఎవరిని మహిమపరుస్తున్నారు? అంటే ఏ ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి దూత గొర్రెల కాపరులకు సమాచారం చెప్తున్నారో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరలోక సైన్య సమూహము స్తుతిస్తూ ఉన్నారు. అంటే గొర్రెల కాపరులకు దేవదూత ఇచ్చిన సమాచారంలో వారు ఒకవేళ కేవలము ఒక శిశువు మాత్రమే అనుకుంటారేమోనని బహుశా, ఆయన గూర్చి సమాచారం చెప్తూ, ఈయన ప్రభువైన క్రీస్తు, ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడు, రెండవది ప్రభువైన క్రీస్తు అని చెప్పినప్పుడు, ఆ దేవదూత చెప్పిన విషయాన్ని సర్టిఫై చేస్తూ, అంటే బలపరుస్తూ, ధృవీకరిస్తూ సైన్య సమూహము ఒక స్తుతిగానం చేశారు. ఏమిటి అంటే, దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చాలామంది అనుకుంటారు, ఇక్కడ దేవుడంటే పరలోకంలో ఒక దేవుడున్నాడు. ఆయన్ని స్తుతిస్తున్నారనుకుంటారు. కానీ ఆయనకి ఇక్కడ సంబంధం లేదు. ఎందుకు లేదంటే, వర్తమానం ఎవరిని గూర్చొచ్చింది? తొట్టిలో పండుకొని ఉన్న శిశువును గూర్చి. ఆ శిశువు ఎవరు? ప్రభువైన క్రీస్తు. ఆ శిశువు ఎవరు? సర్వోన్నతమైన స్థలములలో మహిమపరచబడేవాడు. ఆయన సర్వోన్నతుడు. లూకా సువార్త 1 అధ్యాయంలో పదే, పదే, పదే సర్వోన్నతుడు, సర్వోన్నతుడు అని చెప్పబడిన మాటను ఇక్కడ ఉన్న పరలోక సైన్య సమూహము మరలా చెప్తుంది. వాళ్ళు మార్చలా, మరలా టైటిల్ మార్చలా. సర్వోన్నతుడే అన్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో నివసించేవాడు, సర్వోన్నతుడు, ఆయన దేవుడు. ఆయనను స్తుతిస్తున్నాము అంటే, ఓ గొర్రెల కాపరులారా, మీరు వెళ్తుంది ఒక సాధారణమైన శిశువుని చూడటానికి కాదు. ఆయన సర్వోన్నతమైన వాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయన రక్షకుడు. అలాంటి వ్యక్తి దగ్గరికి మీరు వెళ్తున్నారు అని ఆయన్ని గూర్చిన ఒక అవగాహన దేవదూతతో పాటు పరలోక సైన్యం వారికి రూఢిపరిచారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. క్రీస్తు పుట్టినప్పుడు పరలోకము ఒక గొప్ప సందేశంతో ఘోషించింది. ఆయనకు స్తుతి చెల్లించింది. ఇది ఒక అక్రమ సంతానానికి, అక్రమంగా పుట్టిన వ్యక్తికి సంబంధించింది కాదు. కనుక యేసుక్రీస్తు కన్యకు జన్మించటంలో అది పరిశుద్ధమైన జన్మ. కనుక ఆ పరిశుద్ధమైన జన్మ అనేది ఒక కన్యక మరియ గర్భాన మానవుడిగా జన్మించటము మహిమాన్వితమైనది అన్న సంగతిని మనము జాగ్రత్తగా విశ్వసించవలసిన వారమై ఉన్నాం. అయితే కొందరు యేసుక్రీస్తు యొక్క నరావతారాన్ని వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. దేవుని శత్రువులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వారిలో విచిత్రమైన విషయం ఏంటంటే, క్రైస్తవులై ఉండటం చాలా దుఃఖకరం, చాలా బాధాకరం. వారు యేసుక్రీస్తు యొక్క ఈ యొక్క ఇన్కార్నేషన్ అనే ఈ ఈ యొక్క నరావతారాన్ని బేస్ చేసుకొని, అంటే వారు కేంద్రీకరించి
నరుడిగా పుట్టినవాడు, ఒక స్త్రీకి పుట్టినవాడు దేవుడెలా అవుతాడు? దేవుడు అనగా చావు పుట్టుకలు లేనివాడు అనే ఒక మాటను తీసుకొచ్చి ఆయనను దేవుడిగా కాకుండా ఒక మానవుడిగా మాత్రమే ఆయన పూజకు అర్హుడు కాదు. ఆయన ఆరాధనకు పాత్రుడు కాదు. ఆయన కేవలము ఒక మానవుడు మాత్రమే అని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆహ్, దైవత్వం అంతటిని ఆయన నుండి సెపరేట్ చేసి, ప్రత్యేకపరచి, లోకానికి కేవలము సాధారణ మానవుడిగా మాత్రమే చూసే ప్రయత్నాలు చేశారు. అందులో క్రైస్తవులుండటం చాలా బాధాకరం. కనుక క్రీస్తు ప్రభు యొక్క జన్మను అంటే కన్యక జన్మించటాన్ని వారు తిరస్కరిస్తారు. ఎవరైనా సరే ఒక క్రైస్తవుడు క్రీస్తు కన్యకు జన్మించాడు అని నమ్మకపోతే అతడు రక్షణ ఎలా పొందగలడో ఆలోచించండి. కనుక రక్షించబడిన వ్యక్తి క్రీస్తు కన్యకకు జన్మించాడు అనే ఈ యొక్క జన్మను ఒకవేళ నమ్మకపోవుట ద్వారా అతడు తనకు రక్షణ పోగొట్టుకుంటాడు. కనుక మనమందరము కూడా ఈ సత్యాన్ని బలంగా విశ్వసించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు కన్యకు జన్మించారు. ఈ సత్యాన్ని ఒక వ్యక్తి నమ్ముట ద్వారా మాత్రమే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వంలో లేక దైవత్వాన్ని అంగీకరించేవాడవుతాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. క్రైస్తవులని చెప్పుకుని ఇంకా క్రీస్తు ప్రభు యొక్క జన్మను తిరస్కరించేవారు కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులు. క్రీస్తుకు వారికి సంబంధం లేదు. నిజమైన రక్షణ వారు పొందలేదు. కనుక మనము ఈ విషయాన్ని దృఢంగా నమ్మవలసిన వారమై ఉన్నాం. చాలామంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారు ఈ రోజుల్లో కూడా. కనుక మీరు ఎందుకు ఇలాంటి విధానాల్లో ఉన్నారు అంటే, ఒక ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే అందులో 8వ అధ్యాయము 7వ వచనం ఒక విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. కనుక శరీర స్వభావం కలిగిన మనుషులు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించరు. శరీర స్వభావం కలిగిన వారు క్రీస్తు ప్రభు యొక్క చట్టానికి వారు లోబడరు. కనుక ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై, గమనించవలసిన వారమై ఉన్నాము. కొంతమంది అంటారు, క్రొత్త నిబంధన అసలు ఈ విషయంలో ఏం మాట్లాడలేదండి. మౌనంగా ఉంది. అంటే క్రీస్తు ప్రభు కన్యకు జన్మించాడు అనే సత్యం విషయంలో కొందరు క్రొత్త నిబంధన మాట్లాడలా. అది మౌనంగా ఉంది కాబట్టి మనం ఎలా నమ్ముతాము? క్రొత్త నిబంధన సాక్ష్యం ఇవ్వలేదు కదా! అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మత్తయి, లూకా మాత్రమే కాకుండా మొత్తం క్రొత్త నిబంధన అంతా మౌనంగా ఉంది. కనుక వాళ్ళిద్దరూ మాట్లాడితే ఏం సరిపోతుంది అని కొంతమంది తీర్మానించారు. అంటే 2000 సంవత్సరాల నుండి ఇంతవరకు కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మ విషయంలో జరిగిన వాదోపవాదనలు, తిరస్కారాలు, అలాగే ఇంకా సమర్థనలు ఇవన్నీ క్రీస్తు ప్రభు యొక్క కన్యకు జన్మించే విధానం పట్ల జరిగిన బోధలు చాలా ఉన్నాయి. ఇందులో మనము ఆలోచించితే మనము క్రొత్త నిబంధన మౌనంగా ఉంది అని చెప్పుకునేవారు. అంటే క్రొత్త నిబంధన ఈ విషయంలో ఏం మాట్లాడలేదు కాబట్టి క్రీస్తు ప్రభు కన్యకు జన్మించలేదు అని ఒక నిర్ధారణకొచ్చారు. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే ఆయన అంటాడు,
ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను అనే మాట. ఇది ధర్మశాస్త్రం కూడా చెప్పింది. కనుక ఇక్కడ ఇద్దరు ముగ్గురు సాక్షులు అంటే మత్తయి గారు చెప్పారు, లూకా గారు చెప్పారు. ఈ సాక్ష్యం సరిపోతుంది. ఇక మార్కు రాయలేదు, యోహాను గారు రాయలేదు కాబట్టి అది సత్యం కాదు అనే తీర్మానానికి కొందరొచ్చారు కాబట్టి అది అబద్ధం. ఇది సత్యం. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు సాక్షులు అనగా మత్తయి అలాగే లూకా వారిద్దరూ కూడా. కొందరన్నారు మార్కు సువార్తలో ఏమీ రాయలేదు కదండీ! కాబట్టి మార్కు ఈ విషయాన్ని దృఢపరచలేదు కాబట్టి యేసుక్రీస్తు కన్యకకు జన్మించలేదు అన్నారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. మార్కు సువార్త యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే, మార్కు క్రీస్తు పుట్టుకను ఆయన రికార్డ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఆయన క్రీస్తు ప్రభు కన్యకకు జన్మించలేదు అనే ఆయన ఉద్దేశ్యం కాదు. మార్కు సువార్త యొక్క లక్ష్యం లేక ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఆయన సంపూర్ణ సేవకుడిగా చూపిస్తాడు. అంటే ఒక సేవకునికి వంశావళి అవసరం లేదు. కాబట్టి మార్కు ఆ విషయాన్ని పూర్తిగా వదిలేశాడు. మార్కు సువార్త మనకు ఎలా మొదలవుతుంది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త అని అది ఆరంభమవుతుంది. ఏ యూదుడైనా దీన్ని చదివి యేసు దేవుని కుమారుడని, ఆయన నామానికి సమానుడని అర్థం చేసుకుంటాడు. కనుక ఇంకా యూదునికి ఇంతకంటే ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మార్కు సువార్తలో. కొంతమందన్నారు, యోహాను సువార్తలో ఏమి లేదన్నారు. అయితే యోహాను సువార్తలో ఏముంది? ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఎంతో స్పష్టంగా యోహాను గారు రాసిన సంగతులు మనం ఆలోచన చేసినట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యూదులకు రాయబడిన ఈ యోహాను సువార్తలో యూదులు యేసుక్రీస్తు యొక్క దైవత్వ తిరస్కరణ చేస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన శరీర ధారణను లేక నరావతారాన్ని అంటే రెండిటిని అంటే దైవత్వాన్ని, మానవత్వాన్ని ఏకకాలంలో ప్రదర్శించుటకు లేక వ్యక్తపరచుటకు యోహాను గారు లక్ష్యం కలిగున్నాడు. యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? అందుకని యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చిన సంగతులు ఆయన వదిలేసి, ఆయన దైవత్వ నిరూపణ గూర్చి చెప్తూ 14 వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని చెప్పి యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన రాయటం జరిగింది. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సాక్ష్యం ఇచ్చాడు, లూకా సాక్ష్యం ఇచ్చాడు. మార్కు ఇవ్వలేదు అన్నారు కాబట్టి ఆయన కన్యకు జన్మించలేదు. అంటే మార్కు యొక్క సువార్త యొక్క ఉద్దేశం వేరు. అలాగే యోహాను సువార్త యొక్క ఉద్దేశం వేరు. అలాగే ఇంకొక వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతమంది మరి వీళ్ళని పక్కన పెడదాం. పౌలు గారు అసలేం మాట్లాడలేదు గదా! క్రీస్తు ప్రభు యొక్క అంటే కన్యకు జన్మించడాన్ని గూర్చి అని కొంతమంది ఆయన పౌలు గారిని తెర మీదకు తీసుకొచ్చారు. అయితే యోహాను, పౌలు మరియు ఇతరులు రాసిన మాటలు ఏ మాటలవి? దేవుని మాటలే. వారు ఈ మాటలు రాసినప్పుడు దేవుడే వారి ద్వారా మాట్లాడాడు. క్రీస్తు ప్రభు యొక్క కన్యకకు పుట్టే విషయాన్ని గూర్చి, ఆయన జన్మను గూర్చి స్పష్టంగా వారు చెప్పకపోయినా పరోక్షంగా వారి మాటలు మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు యొక్క రచనలో ఇలా కనపడుతుంది. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా! ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. చూడండి. అలాగే ఇంకా మనం ఆయన యొక్క రచనల్లో ఆయన యొక్క జన్మను గూర్చి ప్రస్తావించిన మాటలు మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ ఈ మాటలు కనపడతాయి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి. ఆ దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని క్రీస్తు యొక్క జన్మను గూర్చి పౌలు గారు ఎంతో స్పష్టంగా తన రచనల్లో జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి అనే మాట ఈ యొక్క వచనంలో కూడా మనకు తెలియచేయబడతా ఉంది. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక కూడా మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని శరీరము అలాగే దేవత్వము అనే మాటల ద్వారా క్రీస్తు యొక్క జన్మను గూర్చి ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేసినట్లు మనం చూడగలం. కనుక ఇలాగా అపోస్తలుల యొక్క బోధలో లేక ప్రత్యేకించి పౌలు గారి యొక్క బోధలో ఈ సత్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. ఇక చివరిగా యోహాను గారు తెలియజేసిన మాట మనం చూస్తే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క ధారత్వం లేక నరావతారాన్ని గూర్చి యోహాను గారు కూడా ఒక చక్కని ముగింపునిచ్చాడు. కనుక జాగ్రత్తగా మనం గమనిస్తే ఈరోజు మనము లూకా గారి యొక్క సాక్ష్యంలో అంటే లూకా సువార్తలో జకర్యా గారు, అలాగే ఆ తర్వాత ఎలిజబెత్ గారు, అలాగే మరియమ్మ మీరందరూ కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో అనే సంగతులు మనము స్పష్టంగా తెలుసుకున్నాం. అలాగే మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క నరావతారాన్ని గూర్చి లోకంలో ఉన్న అపోహలను గూర్చి కూడా మనము తెలుసుకున్నాం. కనుక యేసుక్రీస్తు కన్యకు జన్మించలేదు అని అనేకుల యొక్క ఆ యొక్క అబద్ధాలను మనము ఖండిస్తూ యేసుక్రీస్తు కేవలం మానవుడే, ఆయన దేవుడు కాదు అనే దుర్బోధల విషయంలో మనం జాగ్రత్తగా ఉంటూ వాక్యం మనకి ఏం బోధిస్తుంది అనే సంగతులను మనం తెలుసుకుంటూ అలాగే జకర్యా యొక్క మాటల్లోనూ బాప్తిసం ఇచ్చు యోహాను గారిని గూర్చి జకర్యా పలికిన మాటలు, అలాగే ఎలిజబెత్ పలికిన మాటలు, అలాగే మరియమ్మ పలికిన మాటలు, అలాగే గొర్రెల కాపురులతో దేవదూతలు చెప్పిన మాటలు, ఆ సమయంలో పరలోక సర్వ సైన్య సమూహము ప్రభును స్తుతించిన విధానము, ఇదంతా కూడా పుట్టబోయే శిశువు లేక పుట్టిన శిశువును గూర్చిన ఆ వాస్తవ సత్యాలను ఎలా వారు బయలుపరిచారో వాటి పట్ల ప్రతి ఒక్కరూ కూడా సరి అయిన అవగాహన కలిగి ఉండాలని, ఈ మాటలు కేవలము మనము చదవటం మాత్రమే కాదు, పరిశోధనాత్మకంగా చదువుకుంటూ క్రీస్తు ప్రభు యొక్క శరీర ధారణ లేక నరావతారములో జరిగిన సంగతులన్నిటినీ కూడా ప్రతి ఒక్కరూ స్పష్టంగా గ్రహించాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.